హాయ్ అండి, వెల్కమ్ టు రేణుస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్ ఛానల్. ఈరోజు వీడియోలో కోజికేర్ స్కిన్ వైటనింగ్ క్రీమ్ గురించి రివ్యూ అయితే చేయబోతున్నాను. ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో హైపర్ పిగ్మెంటేషన్ని కంప్లీట్గా క్లియర్ చేసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకా ఈ కోజికేర్ స్కిన్ వైటనింగ్ క్రీమ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోవచ్చు. అంటే ఈ కోజికేర్ స్కిన్ వైటనింగ్ క్రీమ్ అనేది ఎవరు యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి, ఎన్ని రోజులు యూజ్ చేయాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మరి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఈ క్రీమ్ ప్యాక్ అనేది ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను. ప్యాక్ అయితే ఈ విధంగా ఉంటుందండి. దీని ప్రైస్ వచ్చేసి 180 రూపీస్ అండి. మనకి మెడికల్ షాప్స్లో కానీ ఇంకా ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ కోజికేర్ స్కిన్ వైటనింగ్ క్రీమ్ అయితే మనకి డాక్టర్స్ అనేది డార్క్ స్పాట్స్ క్లియర్ చేయడానికి ఈ క్రీమ్ని అయితే సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నియాసినమైడ్ ప్లస్ కోజిక్ యాసిడ్, ఇంకా విటమిన్ సి, గ్లూటాథైనిన్ కూడా ఉంటాయి. దీనివల్ల మనకి డార్క్ స్పాట్స్ అనేవి చాలా క్లియర్గా తగ్గుతాయి. ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఈ క్రీమ్ని రెగ్యులర్గా అప్లై చేయడం వలన ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయనేది క్లియర్గా రాశారు. గ్లోయింగ్ అండ్ యూత్ఫుల్ స్కిన్, సన్ స్క్రీన్ ప్రొటెక్షన్, రిమూవ్ స్పాట్స్, మాయిశ్చరైజ్ స్కిన్ అండ్ ఆల్ టైప్స్ హైపర్ పిగ్మెంటేషన్ కూడా బాగా వర్క్ అవుతుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా రాశారు. అయితే ఈ కోజికేర్ స్కిన్ వైటనింగ్ క్రీమ్ గురించి నేను తెలుసుకున్న జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ కోజికేర్ స్కిన్ వైటనింగ్ క్రీమ్ అనేది మనకి పిగ్మెంటేషన్ని క్లియర్ చేయడానికి మాత్రమే యూజ్ చేయాలి. అది కూడా మనకి పిగ్మెంటేషన్ మార్క్స్ అనేవి ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రమే అప్లై చేయాలి. పిగ్మెంటేషన్లో కూడా చాలా రకాలు ఉంటాయండి. మనం మంగు అని చెప్తూ ఉంటాం కదా, ఆ మంగు మచ్చలు అనేవి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ క్రీమ్ అనేది మనకి వర్క్ అవుతుంది. ఇంకా ఈ మెలాస్మా అనేది మనకి చాలా సంవత్సరాలుగా ఉన్నట్లయితే అది క్రీమ్స్కి అయితే అస్సలు తగ్గదండి. అలాంటప్పుడు చక్కగా మనం డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళామంటే మన స్కిన్లో పిగ్మెంటేషన్ అనేది ఏ లెవెల్ వరకు ఉందో చెక్ చేసి మంచి స్కిన్ ట్రీట్మెంట్స్ అయితే ఇస్తారు. మనకి మంగు అనేది చాలా క్లియర్గా తగ్గిపోతుంది. హోమ్ రెమెడీస్ కానీ ఇలాంటి క్రీమ్స్ కానీ మనకి పనిచేయలేనప్పుడు చక్కగా మనం కృంగిపోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే వాళ్ళు మంచి స్కిన్ ట్రీట్మెంట్స్ అయితే మనకి సజెస్ట్ చేస్తారు. నీట్గా మనకి పిగ్మెంటేషన్ అనేది క్లియర్ అయిపోయి మంచిగా స్కిన్ కూడా గ్లో అవుతుంది. ఇంకా ఈ కోజికేర్ స్కిన్ వైటనింగ్ క్రీమ్ అయితే మనకి స్టార్టింగ్ స్టేజ్లో మంగు ఉన్నట్లయితే ఆ మార్క్స్ పైన అప్లై చేసుకోవడం వలన మనకి మంగు మచ్చలు తగ్గడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఇంకా చాలామందికి నెక్ పార్ట్ అనేది చాలా బ్లాక్గా అయిపోతుంది. అక్కడ కూడా మనం చక్కగా ఈ క్రీమ్ని అయితే అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకా మోకాళ్ళు కానీ మోచేతులు కానీ చాలామందికి బ్లాక్గా అయిపోతూ ఉంటాయి కదా, వాళ్ళు కూడా ఆ డార్క్ స్పాట్స్ పైన ఈ క్రీమ్ని అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా పింపుల్ మార్క్స్ని క్లియర్ చేయడానికి కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ క్రీమ్ కూడా ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను చూడండి. క్రీమ్ అనేది వైట్ కలర్లో ఉంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. మనకి డార్క్ స్పాట్స్ అనేవి ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రమే ఈ విధంగా చాలా తక్కువ క్రీమ్ అనేది పెట్టేసి ఆ డార్క్ స్పాట్ పైన ఈ విధంగా అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే మనకి ఎలాంటి మచ్చలైనా కూడా నీట్గా క్లియర్ అయిపోతాయి. ఇంకా చాలా మందికి లిప్స్ చుట్టూ కూడా చాలా నల్లగా పిగ్మెంటేషన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళు కూడా యూజ్ చేసుకోవడానికి ఈ క్రీమ్ అయితే సూపర్గా వర్క్ అవుతుందండి. ఇందులో నియాసినమైడ్, కోజిక్ యాసిడ్, ఇంకా విటమిన్ సి, గ్లూటాథైనిన్ ఉండడం వలన మచ్చల్ని క్లియర్ చేయడం, స్కిన్ గ్లోయింగ్ చేయడంలో చాలా బాగా ఈ క్రీమ్ అయితే పనిచేస్తుందండి. మీరు ఏ ప్రాబ్లం కోసం యూస్ చేసినా ఒక 3 months యూస్ చేసుకుంటే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ అవసరం ఉండదు. ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ కూడా అంతగా ఏమీ ఉండవండి. చూసారు కదా, ఈ క్రీమ్ గురించి అయితే నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఇలాంటి మంచి రివ్యూస్ అయితే మన ఛానల్లో చాలానే ఉన్నాయి. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ అయితే చూడండి. వీడియోస్లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.